రాసుకున్న పాయింట్, సెలెక్ట్ చేసుకున్న స్టార్లు, ప్రాజెక్ట్ ని పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దిన విధానం, చేసిన పబ్లిసిటీ మాత్రమే ఫలితాన్ని నిర్ణయించదు. ఇంత శ్రమను డిసైడ్ చేసేది రిలీజ్ డేట్. ప్రాజెక్ట్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినా పక్కా రిలీజ్ డేట్ మీద ఫోకస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయం గురించి గ్లోబల్ స్టార్ ని పదే పదే అలర్ట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. RRR రిలీజ్ అయి ఎన్నాళ్ళైంది బాస్? ఇంకా ఆ ముచ్చటే చెప్పుకుంటూ ఉంటే ఎలా? తోటి హీరోలు చకచకా రిలీజ్ డేట్లు అనౌన్స్ చేస్తుంటే మీరు మాత్రం కామ్గా ఉంటున్నారెందుకు అంటూ మెగా పవర్ స్టార్ మీద ప్రశ్నలు గుప్పించేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఆగస్టులో వస్తున్నామని ఐకాన్ స్టార్ రిపీటెడ్గా చెబుతున్నారు. సెప్టెంబర్ మీద పవర్ స్టార్ కర్చీఫ్ వేసేశారు. అక్టోబర్లో నేనున్నానంటున్నారు దేవర. డేట్లన్నీ చకచకా ఫిల్అప్ అవుతుంటే గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్లో ఒక రకమైన కంగారు కనిపిస్తోందన్నది కాదనలేని మాట. RRR తర్వాత చేసిన ఆచార్య అయినా హిట్ అయ్యుంటే అదో లెక్క. ఆ సినిమా వచ్చింది పోయింది లెక్కలోనే లేదు. కొరటాల డైరెక్షన్లో చిరు చెర్రీ చేసిన ఆచార్య ఆఫ్టర్ RRR పర్ఫెక్ట్ మూవీ అవుతుందని అందరూ ఆశించారు. కానీ ఫలితం తారుమారైంది. ఆచార్యను మర్చిపోవడానికి గేమ్ చేంజర్ మీద గంపెడాసలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. శంకర్ డైరెక్ట్ చేస్తున్న సినిమా అదిగో వస్తుంది ఇదిగో వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. శంకర్ క్లారిటీ ఇస్తే గానీ రిలీజ్ డేట్ను పక్కాగా అనౌన్స్ చేయలేమని ఆల్రెడీ చెప్పేశారు దిల్ రాజు. మంచి సీజన్లో డేట్ దొరకడం మామూలు విషయం కాదు. కాబట్టి ఇప్పటికైనా కాస్త డేట్ మీద వర్కౌట్ చేయండి అంటూ మేకర్స్కి రిక్వెస్ట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ రిలీజ్ మీద క్లారిటీ వస్తే బుచ్చిబాబు సినిమా మీద ఫోకస్ చేయొచ్చన్నది వాళ్ల కోరిక. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదులే అని అంటున్నారు తాప్సీ పన్ను. వాళ్ళందరూ ఇప్పుడు చేస్తున్నది నేనెప్పుడో చేసేసిందేనబ్బా అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. ఇంతకీ తాప్సీ చెబుతోంది దేని గురించి? లెట్స్ వాచ్. సౌత్ లో స్టార్ హీరోలందరితోనూ దాదాపుగా జోడీ కట్టేశారు తాప్సీ పన్ను. ఇప్పుడు నార్త్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ తో డంకీ చేశారు. ఈ సినిమాలోనూ తాప్సీ క్యారెక్టర్ కి మంచి పేరే వచ్చింది. నార్త్ లో ఓన్లీ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలే చేయాలని ఫిక్స్ అయిపోయారా అని తాప్సీని ఎవరైనా అడిగితే కస్సుమంటూ కోప్పడతారు. ఆ మాట నేనెప్పుడైనా చెప్పానా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటిదాకా ఎవ్వరూ చేయనిది చేయడానికే ఇష్టపడతాను. అందరూ బావిలో దూకితే నువ్వు కూడా దూకుతావా అని చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు నన్ను ప్రశ్నించేవారు. థింక్ డిఫరెంట్ అనే కాన్సెప్ట్ నాలో అప్పుడే క్రియేట్ అయింది. అందుకే నలుగురు ఫాలో అయ్యేది నేనస్సలు చేయనని అంటున్నారు తాప్సీ. యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల్ని నార్త్ నాయకులు మొదలు పెట్టకముందే తాను చేసేశానని అంటున్నారు తాప్సీ. ఇకపై స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తారా అని అడిగితే పలానా రూట్లోనే ట్రావెల్ చేస్తానని ఫిక్స్ అయిపోలేదు. ఆ సమయానికి నా మూడ్ని బట్టి ఎదుటివారిచ్చే ఆఫర్ని బట్టి ఆలోచిస్తానని అంటున్నారు మిస్ పన్ను. గత కొన్నేళ్లుగా సోసోగా సాగుతున్న కెరీర్ని ఒక్కసారిగా గాడిలో పెట్టేయాలనుకుంటున్నారు కిలాడీ స్టార్ అక్షయ్ కుమార్. లాస్ట్ ఇయర్ ఓ మై గాడ్ 2తో కాస్త ట్రాక్లోకి వచ్చేశారు అక్షయ్. ఈ ఏడాది వెరీ ఫస్ట్ అటెంప్ట్ సమ్మర్లో చేయాలనుకుంటున్నారు. ఇంతకీ 2024లో కిలాడీ స్టార్ ప్లాన్స్ ఏంటి చూసేద్దాం రండి. తెలుగులో రవితేజని, బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ని పోలుస్తుంటారు జనాలు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసేస్తూ ఉంటారు అక్షయ్ కుమార్. ఓవైపు మల్టీ స్టారర్లు చేస్తూ ఇంకోవైపు కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ పిక్ చేసుకుంటూ ముందుకెళ్తుంటారు. గత కొంతకాలంగా డీలా పడ్డ అక్షయ్ కెరీర్ ని ఇటీవల ఓ మై గాడ్ 2 కాస్త గట్టెక్కించింది. అసలు ఏమాత్రం బజ్ లేకుండా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణే దక్కింది. అదే జోష్లో ఇప్పుడు బడే మియా చోటే మియాను సమ్మర్కి తీసుకొస్తున్నారు కిలాడీ స్టార్. బడే మియా చోటే మియాలో అక్షయ్ కుమార్తో పాటు టైగర్ ష్రాఫ్ కూడా కలిసి నటిస్తున్నారు. యాక్షన్కి యాక్షన్, కామెడీకి కామెడీ అంటూ సాగుతుందని హింట్ ఇచ్చేశారు మేకర్స్. సౌత్ లో సూపర్ డూపర్ హిట్ అయిన సూరరై పోట్రు హిందీ రీమేక్ సర్పిరా మీద కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు అక్షయ్. సౌత్ లో ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేసిన సుధ కొంగర నార్త్ లోనూ అక్షయ్ తో తెరకెక్కిస్తున్నారు. ఇది రిలీజ్ అయిన వెంటనే అక్షయ్ కి సింగమ్ అగైన్ క్యూలో సిద్ధంగా ఉంటుంది. ఇవి కాకుండా మరో అరడజన్ సినిమాలు సెట్స్ మీదున్నాయి. వీటిలో ఇంకో ఒకటో రెండో స్క్రీన్ మీదకొచ్చినా అక్షయ్ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి రావడం గ్యారంటీ అన్నమాట. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి మెతుకు పట్టుకుంటే చాలు అన్నది పాత సామెత. ఎన్ని విజిల్స్ వచ్చాయో చూడాలి అన్నది ఇప్పటి మాట. సేమ్ మ్యూజిక్ ఇండస్ట్రీకి కూడా ఇది వర్తిస్తుంది. సాంగ్ జనాల్లోకి ఎంతగా రీచ్ అయిందో తెలుసుకోవాలంటే ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయో చూస్తే సరిపోతుంది అన్నది నయా ట్రెండ్. లేటెస్ట్ గా ఈ మిలియన్ మార్చ్ లో మహేష్ కుర్చీ మడత పెట్టి సాంగ్ చోటు దక్కించుకుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలిపారు దర్శక నిర్మాతలు. ఈ మధ్య సినిమా నుంచి విడుదలైన కుర్చీ మడతపెట్టి పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ వీడియో సాంగ్ కు అప్పుడే 50 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక లిరికల్ సాంగ్ తాజాగా 100 మిలియన్ వ్యూస్ అందుకుంది. కుర్చీ మడతపెట్టి సాంగ్ 100 మిలియన్ వ్యూస్ అందుకున్న సందర్భంగా మనసులోని మాటలు షేర్ చేసుకున్నారు తమన్. గుంటూరు కారం మాస్ మ్యూజికల్ జర్నీని సెలబ్రేట్ చేసుకోవడానికి 100 మిలియన్ల కారణాలున్నాయని అనౌన్స్ చేసింది ఆదిత్య మ్యూజిక్. గతంలో మహేష్ కళావతి సాంగ్ 100 మిలియన్ల మార్చ్ చేసిన టైంని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
సూపర్ స్టార్ సినిమాలకు మ్యూజిక్ చేయడం ఎప్పుడూ స్పెషల్ ఫీలింగ్ అని అంటారు తమన్. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో చేసిన సామాజ వర్గమన సాంగ్ ఫస్ట్ టైం 100 మిలియన్లు టచ్ చేసినప్పుడు తమన్ ఆనందానికి అవతుల్లేవు. తెలుగు సినిమా మ్యూజిక్ కి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ చూస్తే కడుపు నిండిపోతోందన్నది ఈ మ్యూజిక్ సెన్సేషన్ చెబుతున్న మాట. పలానా హీరో సినిమాలో హీరోయిన్ గా పలానా అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు అనే టాక్ ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఆ హీరోయిన్ ఏ హీరో సినిమాకి ఓకే చెప్తుంది? ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది? ఇలాంటి డిస్కషన్ చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మృణాల్ విషయంలో యాజ్ ఇట్ ఈస్ గా ఇలాంటి డిస్కషనే షురూ అయింది. మృణాల్ ఠాగూర్ పేరు చెప్పగానే మన దగ్గర ఓ మంచి పాజిటివ్ ఫీల్ కనిపిస్తుంది. రిచ్ లుక్, పద్ధతైన అమ్మాయి, పాష్ గర్ల్ అనే మాట తప్పక వినిపిస్తుంది. చీరకట్టులోనే కాదు, మోడ్రన్ డ్రెస్సులకు సరిపోయే పర్ఫెక్ట్ ఫీచర్స్ ఉన్న గర్ల్ అని అందరూ మెచ్చుకుంటారు. అందుకే సౌత్ ని మృణాల్ కూడా అంతే ఇదిగా ఇష్టపడుతూ ఉంటారు. సౌత్ లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు వస్తూనే ఉన్నాయి, నేను చేస్తూనే ఉన్నాను. ఆ మధ్య వచ్చిన సీతారామం, రీసెంట్ హాయ్ నాన్నలో నా క్యారెక్టర్ చూసిన వాళ్ళు నాకు స్పెషల్ గా ఫ్యాన్స్ అయ్యారంటూ మనసులోని మాటల్ని చాలాసార్లు చెప్పుకున్నారు మృణాల్. నార్త్ లో మాత్రం మృణాల్ ని గ్లామర్ ఓరియంటెడ్ క్యారెక్టర్లే పలకరిస్తున్నాయట. అక్కడ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్లొస్తే అక్కగానో తల్లిగానో చేయడానికి కూడా రెడీ అని అంటున్నారు మృణాల్. లస్ట్ స్టోరీస్ తో ఆల్రెడీ నార్త్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు ఈ బ్యూటీ. మృణాల్ మనసు నార్త్ మీదుంటే సౌత్ మేకర్స్ మాత్రం ఆమె కాల్ షీట్స్ కోసం వెయిటింగ్ అని అంటున్నారు. త్వరలో అజిత్ స్టార్ట్ చేసే సినిమా కోసం మృణాల్ ని ట్రై చేస్తున్నారట మేకర్స్. ఆల్రెడీ శివకార్తికేయన్ సినిమా కోసం చర్చలు జరిగాయి. ఇప్పుడు సింబు సినిమా కోసం కూడా ఆమెను అడుగుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఆమె విజయ్ దేవరకొండ సినిమాతో బిజీగా ఉన్నారు. సో చూసారు కదా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జోరిసోయో.